శ్రీమాత్రే నమః. ఈ మధ్య కొంతమంది ఏవైతే వ్యాస మహర్షి మనకిచ్చిన 18 పురాణాలు ఉన్నాయో ఈ 18 పురాణాలని రాజసిక, తామసిక, సాత్విక పురాణాలుగా చెప్తూ ఇందులో సాత్విక పురాణాలు మాత్రమే చదవండి, రాజసిక, తామసిక చదవద్దు, ఆ లక్షణాలన్నీ మీలో బాగా వచ్చేస్తాయి, బాగా పెరిగిపోతాయి, సాత్విక పురాణాలు మాత్రమే చదవండి అని చెప్తున్నారు. నిజంగా అవి మంచివి కాకపోతే ఒక్కటే ఆలోచించండి లాజికల్ గా, తామసికాన్ని రాజసికాన్ని మనలో బాగా పెంచేస్తే మనకి మంచిది కాదు అని అనుకుంటే వ్యాస మహర్షి మనకి ఎందుకు అందిస్తారో ఆ 18 పురాణాలని? అంటే మనం తప్పు పడుతున్నది ఎవరిని? వ్యాస మహర్షిని తప్పు పడుతున్నాం. అంటే ఆయన్ని తప్పు పట్టి ప్రశ్నించేంత గొప్పవాళ్ళం అయిపోయామా? నిజంగానే ఈ పురాణాల్లో శక్తే లేకపోతే కేవలం ఆ పురాణాలని సమర్పణ చేసినంత మాత్రాన్నే ఒక వ్యక్తి కర్మ కరిగిపోయింది. ఇది నిజంగా జరిగిన అద్భుతం. మీరు నమ్మినా నమ్మకపోయినా. కావాలి అంటే పరమాచార్య స్వామి వారి యొక్క ఈ అనుభవాలు, ప్రవచనాలు ఉంటాయి, అందులో ఉంటుంది, మీరు చదువుకోండి. పరమాచార్య స్వామి వారి దగ్గరికి బాధతో, కష్టంతో ఎవరు వెళ్ళినా సరే ఆ బాధని, ఆ కష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈ భూమి మీద నడయాడిన శంకరులు పరమాచార్య స్వామి వారు. అలాంటి పరమాచార్య స్వామి వారిని కూడా కొంతమంది ఎన్ని మాటలు అన్నారో. అఫ్ కోర్స్ అలా అనడం వల్ల ఆయనకు వచ్చి నష్టమేం లేదు. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనల్ని కర్మ దగ్గరికి తీసుకెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. నువ్వు మంచిగా మాట్లాడితే నీతో మంచి వస్తుంది, నువ్వు చెడుగా మాట్లాడితే నీ వెనకాలే తాచుపాము కంటే కూడా వేగంగా కర్మ నిన్ను కాటేయడానికి వస్తుంది. ఇది సత్యం. సరే, ఈ పురాణాలు చేసిన అద్భుతం కదా మనం తెలుసుకోవాలనుకుంటున్నాము. పరమాచార్య స్వామి వారి దగ్గరికి గుజరాత్ లో హిందీలో ఉపన్యాసాలు చెప్పే ఆయనతో పాటు ఆయన స్నేహితుడు ఒక సేట్ అన్నమాట, వీళ్ళిద్దరూ వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత పరమాచార్య స్వామి వారు ఆ ఉపన్యాసాలు చెప్పే ఆయన్ని అంటారు, నువ్వు చెప్పిన అతను ఇతనేనా అంటారు. వెంటనే ఆ ఉపన్యాసం చెప్పే అతనికి ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, నేను ఎప్పుడో చెప్పిన విషయాన్ని పరమాచార్య స్వామి వారు ఇంకా గుర్తుపెట్టుకున్నారా అని అనుకుంటారు. అసలు జరిగింది ఏంటంటే, ఈ ఉపన్యాసాలు చెప్పే ఆయన గుజరాత్లో ఎక్కువగా రామాయణం, భాగవతం, భారతం వీటన్నింటి మీద ఉపన్యాసాలు ఇస్తూ ఆయన ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత పరమాచార్య స్వామి వారి గురించి కూడా చెప్తూ ఉండేవారు అనమాట. ఆయన హిందీలో చెప్పడం వల్ల చాలా మంది ఆయన ఉపన్యాసాన్ని వినడానికి వస్తూ ఉండేవారు. అలా వచ్చిన వాళ్ళలో ఈ సేట్ కూడా ఒకరు. ఈ సేట్కి ఆరోగ్యం బాగుండలేదు. అదే విషయాన్ని ఆ ఉపన్యాసం చెప్పి ఆయనతో చెప్తారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఒక రోజు ఏం చెప్తారు అంటే, నాకు ఈ బాధ భరించలేకుండా ఉన్నాను, ఒకసారి పరమాచార్య స్వామి వారి దగ్గరికి మీరు వెళ్ళొస్తారా అని చెప్పి అడుగుతారు. సరే, ఆయన ఏం చెప్తారంటే, ఉపన్యాసాలన్నీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళొస్తాను అంటే, కాదు ఇప్పుడే వెళ్ళండి అని చెప్పి బలవంతంగా ఈ ఫ్లైట్ టికెట్ కొనేసి ఆయన చేతిలో పెడితే ఆ ఉపన్యాసాలు చెప్పి ఆయన పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవటం కోసం వెళ్తారు. అసలు విషయం అడిగి, నేను ఇలా మా స్నేహితుడిని తీసుకుని వద్దామని అనుకుంటున్నాను అడగడానికి వెళ్తారు. పొద్దున్నుంచి అలాగే ఉన్నా సరే అసలు పరమాచార్య స్వామి వారు ఏమీ మాట్లాడరు. ఇంకా వెళ్ళిపోదాము అని అనుకునే సమయంలో పరమాచార్య స్వామి వారు అతన్ని పలకరిస్తారు, ఏంటి ఇలా వచ్చావు అని. అప్పుడు పరమాచార్య స్వామి వారికి ఈ సేటు గురించి మొత్తం అంతా చెప్తారనమాట. ఈ సేటుకున్న సమస్య ఏంటి అంటే, అతనికి చాలా డబ్బు ఉంది, ఎన్నో పుణ్యకార్యాలు చేశారు, ఎన్నో దాన ధర్మాలు కూడా చేశారు. అయినా సరే అతనికి వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటో తెలుసా? నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోలేకపోవటం. ఎంత దారుణమైన స్థితి చెప్పండి. చుట్టూ ఎన్నో ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి, ఎంతో డబ్బు ఉంది, సంపన్నుడు, వైద్యం చేయించుకోగలడు, ఎక్కడికైనా వెళ్ళి తనకొచ్చిన రోగాన్ని చూపించుకునేంత శక్తి కూడా ఉంది, అంత డబ్బు కూడా ఉంది. అయినా సరే ఎంతమందికి చూపించినా, ఎన్ని చేసినా, ఎన్ని మొక్కులు మొక్కినా అతనికి ఉన్న రోగం మాత్రం పోలేదు. అప్పుడు చెప్తారనమాట, నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు, అందుకే పొట్టకి రంధ్రాన్ని చేసి గొట్టం ద్వారా ఆహారాన్ని తీసుకుంటున్నాడు, అతనికి వచ్చిన సమస్యకి ఏదైనా పరిష్కారం చూపిస్తారా, ఏదైనా పరిహారం చూపిస్తారా అని అడుగుతాడు ఆ ఉపన్యాసాలు చెప్పే అతను. అప్పుడు పరమాచార్య స్వామి వారు చెప్తారనమాట, ఏమనంటే, అతని విషయంలో ఏం చేయలేమో అతన్ని తీసుకువెళ్ళు, దేవుడి మీద భక్తితో మంచి పనులు చేస్తూ ఉండమని చెప్పు, ఆ దైవమే అతన్ని రక్షిస్తుంది అంటారు.
అప్పుడేమో ఈ ఉపన్యాసం చెప్పేవారు కొంచెం సాహసించి, చాలా ఏళ్లుగా అనుభవిస్తున్నాడు కదా, దీనికి పరిహారమే లేదా, ప్రతిదానికి ఒక పరిహారం అంటూ ఉంటుంది కదా, శాపగ్రస్తులకి పాపాత్ములకి మన ధర్మశాస్త్రాలు విమోచనం చెప్పలేదా, భగవంతుడి సృష్టిలో ప్రతిదానికి పరిహారం ఉండదా, మీరు దయతో అతన్ని అనుగ్రహించండి అని చెప్పి ఆ సేఠ్ తరపున ఆయన అడుగుతారన్నమాట. కాసేపు ఆలోచిస్తారన్నమాట పరమాచార్య స్వామి. నేను చెప్పింది అతను చేయలేడేమో అని చెప్పి అంటారు. లేదు లేదు, చేస్తారు, ఎంత అయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే చేస్తారు అంటే, చాలా ఖర్చుతో కూడుకున్నదే నేను చెప్పేది, చేస్తాడా అని అడుగుతారు పరమాచార్య స్వామి వారు. చేస్తారు, ఒకవేళ చేయకపోతే అది అతని కర్మ అంటారు ఆ ఉపన్యాసం చెప్పే అతను. సరే అయితే ఒక పని చేయమని చెప్పు, 18 పురాణాలు ఉన్నాయి కదా, ఈ 18 పురాణాలు సంస్కృత శ్లోకాలని చాలా మంచి పేపర్తో మంచి ప్రింట్తో ముద్రించి కొంతమంది వేద బ్రాహ్మణులకి సమర్పణ చెయ్యండి, సమర్పణ చేయమని చెప్పండి, దీనికి చాలా ఖర్చు అవుతుంది అంటారు పరమాచార్య స్వామి వారు. అప్పుడు ఈ విషయాన్ని సేఠికి చెప్తారనమాట ఈ స్నేహితుడు. ఇలా పరమాచార్య స్వామి వారు చెప్పారు, మీరు చేస్తారా ఏంటి అని. వెంటనే ఆ సేఠ్ ఏం చేస్తారంటే, నేను ఖచ్చితంగా చేస్తాను, నేను చేయకపోవటం అంటూ ఉండదు, నేను ఈ బాధ నుంచి బయటపడాలి, నా ఆస్తి అంతా అమ్మేసైనా సరే నేను ఈ పురాణాలన్నీ ముద్రించి అందరికీ పంచిపెడతాను అని అంటారు. సరే, పరమాచార్య స్వామి వారు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరికీ ఆశీర్వచనం చేస్తారనమాట. ఈ సేటు ఇంటికి వెళ్ళిపోతారు. చాలా పెద్ద బిల్డింగ్ అతంది, డబ్బుకేం లోటు, ఏం తక్కువ లేదు కదా. అతని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 18 పురాణాలని మళ్ళీ తప్పులు లేకుండా, అక్షర దోషాలు లేకుండా మళ్ళీ ముద్రించటం కోసం ఎక్కడెక్కడి నుంచో పండితుల్ని పిలిపించేస్తారు. అందరూ వస్తారు, ఆ శ్లోకాలు అవన్నీ పరీక్ష చేస్తారు, ఒక్క తప్పు కూడా లేకుండా. వాళ్ళేమో అన్నింటిని చూసిన తర్వాత దాన్ని ప్రింట్ చేయడానికి ఇస్తే ముద్రణ అవుతూ ఉంటుంది. మొత్తం 17 పురాణాలు ప్రింట్ చేసేస్తారు. ఇంకా స్కాంద పురాణం దగ్గర ఉంది. ఈ 17 పురాణాలు ప్రింట్ చేస్తున్నంతసేపు ఈయనకి ఎప్పుడు ఎక్కడ అనుమానం లేదు, నాకు వచ్చింది తగ్గుతుందా లేదా, పరమాచార్య స్వామి వారు ఇలా చెప్పారు కదా, నిజంగా ఇది తగ్గుతుందా అనే అనుమానం ఏమీ లేకుండా తనకొచ్చిన కష్టము, తనకొచ్చిన బాధ ఇవన్నీ పరమాచార్య స్వామి వారికి చెప్పేసుకున్నారు అంతే. పరమాచార్య స్వామి వారేమో దానికి మార్గం చెప్పేశారు, అది చెయ్యాలి అంతే. అదొక్కటే ఆయన మనసులో ఉంది, ఏ అనుమానాలు లేవు. ఎన్ని రోజులు చెయ్యాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని ప్రింట్లు చేయాలి, ఇవేం అడగల. ఆయన చెయ్యమన్నారు, ఈయన చేస్తన్నారు అంతే. విచిత్రం ఏంటంటే, అన్ని ఏళ్లుగా ఎంతో మంది డాక్టర్స్ కి చూపించుకున్నా ఏ లాభము లేదు అని డాక్టర్స్ చెప్పేసిన అతని ఆరోగ్యం ఎంత అద్భుతంగా మారిపోయింది అంటే, ఈ స్కాంద పురాణాన్ని ముద్రించే సమయంలో అతనికి నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవాలి అని అనిపించింది. నోటి మీద లాలాజలం ఊరిందనమాట. చాలా అద్భుతంగా అనిపించింది. ఈ స్కాంద పురాణం ఎప్పుడైతే ముద్రించటం కూడా అయిపోయిందో, అతను డాక్టర్స్ కి చూపించుకుంటే, ఇక నీకు ఈ పైప్ అవసరం లేదు, నువ్వు నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవచ్చు అని చెప్పారు. ఆ పైప్ తీసేశారు, నోటి ద్వారా ఆహారాన్ని తీసుకున్నారు. ఆ 18 పురాణాలని ఈ వేద బ్రాహ్మణులకి ఆయన సమర్పణ చేశారు. ఈ సేటు పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్తే పరమాచార్య స్వామి వారిని చూసి కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. ఎందుకంటే ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏమీ చేయలేని స్థితిలో, తను ఎన్ని దాన ధర్మాలు చేసినా ఏది తన్ని ఏ ఒడ్డున పడేయలేదు. కానీ పరమాచార్య స్వామి వారు చెప్పిన ఆ మాట వల్ల తను ఈ 18 పురాణాలని ప్రింట్ చేసి ముద్రణ చేసి దానం ఇస్తే అతని ఆరోగ్యం కుదుట పడిపోయింది. స్వామివారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకుని ఆ ఉపన్యాసం చెప్పి ఆయన అంటారు, స్వామి మీ దయ వల్ల అతను ఆహారం తింటున్నారు, ఆహారం తీసుకుంటున్నారు అంటే పరమాచార్య స్వామి వారు ఒక మాట చెప్తారు, ఇది మన పురాణాల యొక్క గొప్పతనం, మన శాస్త్రం గొప్పతనం కాదా అని అడుగుతారు. అక్కడ కూడా పరమాచార్య స్వామి వారు తనేదో గొప్ప చేసేసాను, తనేదో చెప్పటం వల్ల తన ఆరోగ్యం బాగుంది అని అనుకోలా, మన శాస్త్రాలు గొప్పతనం ఇది కదా అని చెప్పారు. కానీ మనం ఏం చేస్తాం, ఈ పుస్తకం ఇస్తే ఏమైనా రోగం తగ్గుతుందా, అది ఇస్తే ఏమైనా తగ్గుతుందా, అభిషేకం చేయించుకుంటే మనకున్న కష్టం తగ్గిపోతుందా, మన ప్రయత్నం ఉండాలి కానీ మనం ఏమీ చేయకపోతే భగవంతుడు ఏం చేస్తాడు, మన ప్రయత్నం చెయ్యండి, మూఢనమ్మకాలను వదిలేయండి, ఈ అభిషేకాలు అనవసరం, ఈ గుళ్ళకి వెళ్ళకండి, ఈ పురాణాలన్నీ రాజసిక తామసిక సాత్విక పురాణాలు, ఈ సాత్వికంవే చదవండి అని భగవంతుడికి దూరం చేసేసే కొన్ని ముఠాలు తయారయ్యాయి. ఆ పురాణాలని ఆయన ఏం చదవలేదు,
వేద పండితులని పిలిపించి అన్ని రోజులు వేద పండితులను పోషిస్తూ చక్కటి ముద్రణతో అవి అందరికీ ఇచ్చారు. మన కర్మ కరగాలి అంటే మనం మంచి పనులు చేసే తీరాలి. మనం చేసే మంచి పనులే మన కర్మని కరిగిస్తాయి. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందని అనుకోండి, భగవంతుడి పాదాలు పట్టేసుకోవడమే. ఇంకా నేను వదలని. ఇంకా మార్కండేయ మహర్షి ఏం చేశారు చెప్పండి? ఈ యముడు ఆయన్ని ప్రాణాలు తీసుకోవడానికి వచ్చేస్తుంటే గట్టిగా శివలింగాన్ని పట్టేసుకోలేదా? అప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఏం చేశారు? యమధర్మరాజుని. అంతటి నమ్మిక, అంతటి పూనిక మనకుంటుందా? అంతగా మనం భగవంతుణ్ణి ఆరాధించగలుగుతామా? భగవంతుడు పాదాలు పట్టుకోము, భగవంతుడు అంటే మనకి నమ్మకం లేదు. కానీ మనం మాత్రం ఇంత చిట్టా రాసేసి కోరికలు తీరడం కోసం మాత్రమే అక్కడ పూజ చేస్తాం. ఈ సేట్ ఏం చేశారు? తనకి తగ్గుతుందా లేదా అని అనుమానాన్ని పెట్టుకోలేదు. అన్నింటినీ పక్కన పెట్టేసి మహాస్వామి వారు ఏం చెప్పారో అది మాత్రమే చేశారు. అద్భుతమే జరగలేదా? ఇది మీకు కావాలి అని అనుకుంటే kanchikamakoti.orgలో ఆయన చెప్పిన ప్రవచనాల్లో ఉంటాయి చూడండి. భక్తుల యొక్క అనుభవాలు ఎన్ని వందలు ఉంటాయో అందులో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన నమ్మకాలని, మన సంప్రదాయాలని, మన ఆచారాలని తొంగలోకి తొక్కేసి మూర్ఖత్వం పేరుతో మనం మూర్ఖులుగా తయారైపోయాం. కాబట్టి ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు మనం అనుభవిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడి అనుగ్రహం లేకపోతే, భగవంతుడి యొక్క చల్లని చూపు లేకపోతే మనం ఒక్క అడుగైనా ముందుకు వేయగలమా? ఈ వేలు కదపాలి అంటే మన శక్తి మాత్రమే సరిపోదు, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా మనకి ఉండాలి. దాన్నే మనం వదిలేసాం. అందుకే నేను ఎప్పుడు మన ఛానల్లో చెప్తూ ఉంటాను, మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనకి ఏదైనా బాధ వచ్చినా భగవంతుడి పాదాలు పట్టుకోవడం కాదు, నిరంతరము ఆయన పాదాలు పట్టుకోండి, నిరంతరము ఆయన నామస్మరణ చెయ్యండి అని. ఇప్పుడు నాకు ఈ 18 పురాణాల గురించి చెప్తుంటే ఒక విషయం గుర్తుకొస్తుంది. ప్రతి నెల నేను మాస శివరాత్రి అభిషేకాల గురించి చెప్తూ ఉంటాను కదా, నాకు ఎంతమంది మెయిల్స్ పెడుతూ ఉంటారో, నిజమమ్మా మీరు చెప్పింది, మా కర్మ కరుగుతోంది, మా జీవితం మారుతోంది, అభిషేకానికి ముందు పరిస్థితి, అభిషేకానికి తర్వాత పరిస్థితి అని. నమ్మండి, లేదు అంటే మనం ఏం చేయలేము. భగవంతుణ్ణి నమ్మకపోతే మనం ఈ వేలుని కూడా కదపలేము. మనకి కళ్ళు ఉన్నా చూడలేం, చెవులున్నా వినలేం, ముక్కున్నా గాలి పీల్చలేం భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.